వరంగల్ జిల్లాలో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. నిన్న అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో హనుమకొండ బస్ స్టాండ్, చౌరస్తా, ఇతర లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచింది. కాజీపేట, హసన్పర్తి, రెడ్డిపురం, గోకుల్ నగర్, అంబేద్కర్ నగర్, న్యూ సాయంపేటలో వరద నీరు నిలవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. వరంగల్ నగరంలో భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. బట్టల బజార్, పాత బీటు బజార్లో రోడ్డుపై వరద నీరు నిలిచింది. హాంటర్ రోడ్డు, ఎన్టీఆర్ నగర్, రామన్నపేట, శివానగర్, కరీమాబాద్, ఒకసారి కుంటలో కాలనీలు జలమయ్యాయి. ఉత్సుగుట్ట సమీపంలో డీకే నగర్లో ఇళ్లలోనే వరద నీరు చేరింది. ఇక్కడి గుడిసె వాసులకు అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. వరంగల్ నుంచి ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారిపై వరద నీరు నిలిచింది. రోడ్డుపై భారీగా నీరు నిలవడంతో అక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. నగరంలో చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. వరంగల్ జిల్లాలో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. నిన్న అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో హనుమకొండ బస్ స్టాండ్, చౌరస్తా, ఇతర లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచింది. కాజీపేట, హసన్పర్తి, రెడ్డిపురం, గోకుల్ నగర్, అంబేద్కర్ నగర్, న్యూ సాయపేటలో వరద నీరు నిలవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. వరంగల్ నగరంలో భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. బట్టల బజార్, పాత బీటు బజార్లో రోడ్డుపై వరద నీరు నిలిచింది. హాంటర్ రోడ్డు, ఎన్టీఆర్ నగర్, రామన్నపేట, శివానగర్, కరీమాబాద్, సకారాసి, కుంటలో కాలనీలు జలమయమయ్యాయి. ఉత్సుగుట్ట సమీపంలో డీకే నగర్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఇక్కడి గుడిసె వాసులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. వరంగల్ నుంచి ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారిపై వరద నీరు నిలిచింది. రోడ్డుపై భారీగా నీరు నిలవడంతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. నగరంలో చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అయితే అందిస్తారు. సాల్మన్, చెప్పండి. మ్యూట్లో ఉన్నారు సాల్మన్, అన్మ్యూట్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ నుంచి భద్రాద్రి, ఖమ్మం వరకు భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకైతే వరంగల్ ఉమ్మడి జిల్లా మొత్తం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుందని చెప్పవచ్చు. మనం నచ్చినట్లయితే ప్రధాన నగరాలు ఖచ్చితంగా ఈ యొక్క వరంగల్లో హనంకొండ, కాజీపేట, ట్రై సిటీలో మాత్రం పూర్తిగా కొన్ని లోతట్టు ప్రాంతాలు అయితే పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లు పూర్తిగా రోడ్ల మీద నీరు రావడంతో వాహనదారులు అయితే కొంత ఇబ్బందులు పడుతున్నారు. మనం చూసుకున్నట్లయితే అంటర్ రోడ్డు నుంచి వరంగల్ వెళ్లే ఈ యొక్క ప్రధాన రహదారి మీద పూర్తిగా నీరు రావడంతో వాహనదారులు అయితే కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనం చూసుకున్నట్లయితే గత సంవత్సరంలో చూసుకున్నట్లయితే భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరంలో వర్షాల నేపథ్యంలో ఖచ్చితంగా ఈ యొక్క భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది అని ముందుగానే నగర వాసులను అయితే హెచ్చరించారు. ఖచ్చితంగా ఈ యొక్క నగరంలో ఉన్న లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే కాలనీలో ఉంటారో వారు ఖచ్చితంగా ఈ యొక్క సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. అదే విధంగా మనం కార్పొరేషన్ పరిధిలో చూసుకున్నట్లయితే, లేకుంటే వరంగల్, హన్మకొండ జిల్లాలో చూసుకున్నట్లయితే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన 6 జిల్లాల్లో టోల్ ఫ్రీ నెంబర్లు అయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఎక్కడైతే భారీ వర్షాలతోటి లేకుంటే ప్రజలు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారో ఖచ్చితంగా వారైతే సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలి. అదే విధంగా మీకు ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ మాత్రం టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేస్తే తక్షణమే ఎన్డీఆర్ఎఫ్ బృందం వచ్చి మీకు సదుపాయాలు కల్పించి మిమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకైతే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. మనం వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాలు ఎన్టీఆర్ నగర్, సంతోషమాత కాలనీ, లేకుంటే అదే విధంగా శివనగర్, హంటర్ రోడ్డు, సాయినగర్ కాలనీ, రంగంపేట, ఈ యొక్క గోకుల్ నగర్, ఈ యొక్క కాలనీల్లో చూసుకున్నట్లయితే పూర్తిగా ఇవన్నీ జల దిగ్బంధంలో ఉంటాయి. జల దిగ్బంధంలో ఉండడానికి గల కారణాలు గతంలో చూసుకున్నట్లయితే ఇవన్నీ లోతట్టు ప్రాంతాలు, చెరువు శిఖంలో ఈ యొక్క కాలనీలు వెలవడంతో పెద్ద ఎత్తున ఈ యొక్క నీరంతా వచ్చి కొంత వారైతే ఆందోళన చెందుతున్నారు. రైట్ సాల్మన్.